ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ సద్గురుభ్యో పరమగురుభ్యో నమః. మనము 4వ అధ్యాయంలో మన శారీరక బ్రాహ్మణంలో 2వ మంత్రాన్ని గురించి చర్చించుకుంటున్నాము. ఏకీభవతి న పశ్యతి ఇత్యాహుర్ ఏకీభవతి న జిఘ్రతి ఇత్యాహుర్ ఏకీభవతి న రసత ఇత్యాహుర్ ఏకీభవతి న వదతి ఇత్యాహుర్ ఏకీభవతి న శృణోతి ఇత్యాహుర్ ఏకీభవతి న మనుత ఇత్యాహుర్ ఏకీభవతి న స్పృశతి ఇత్యాహుర్ ఏకీభవతి న విజానాతి ఇత్యాహుః. తస్య హైతస్య హృదయస్య అగ్రం ప్రద్యోతతే తేన ప్రద్యోతేన ఏష ఆత్మా నిష్క్రామతి చక్షుష్ఠో వా మూర్ధనో వా అన్యేభ్యో వా శరీరదేశేభ్యః తముత్క్రామంతం ప్రాణో అనోత్క్రామతి ప్రాణమనోత్క్రామంతం సర్వే ప్రాణానోత్క్రామంతి సవిజ్ఞానో భవతి సవిజ్ఞానమేవ అన్వావక్రామతి తం విద్యాకర్మణి సమభ్యారభేతే పూర్వప్రజ్ఞా చ. ఈ శరీరానికి సంబంధించిన జాతి ఆయుస్సు భోగాలు పూర్తి అయిన తర్వాత ఇంకొక శరీరం జాతి ఆయుర్భోగాలను అనుభవించడం కోసం మనం శరీరం నుండి ఉత్క్రమణం పైకి లేస్తున్నాం కదా. మరి పని చేసినప్పటికీ మరి అక్కడ మనకి ఏర్పాట్లు ఏంటిదంటే అష్టవసువులు ఏర్పాట్లు చేస్తారా అనుకున్నాం కదా. మరి అష్టవసువులు జడాలు కదా, భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశము, ఇవన్నీ అంతరిక్షము, ఇవి చెప్పినటువంటి సూర్యుడు, ఇవన్నీ జడ పదార్థాలు కదా. జడ పదార్థాలకు మరి మనం చేసిన కర్మను స్వీకరించి తీసుకుపోయి అక్కడికి పెట్టాలంటే దానికి చైతన్యం ఎక్కడిది అనే వ్యవహారంలో మనకు వచ్చింది. ఆ వ్యవహారంలో మనం మళ్ళీ తిరిగి 2వ అధ్యాయం 5వ బ్రాహ్మణము మధు బ్రాహ్మణంలోకి ప్రవేశించి అక్కడ మనకు ఆ మధు బ్రాహ్మణంలో ఈ సృష్టి యొక్క నిర్మాణ విషయంలో మరి ఈ అష్టవసువులకు ప్రాణం ఉందా లేదా అనే విషయంలో మరి ఇంకా కొంచెం విస్తారంగా కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అది అయితే అక్కడ మనకు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకునేది నిన్న మాట్లాడంగా మిగిలిపోయినాయి కొన్ని ఉన్నాయి. ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధు అస్యై పృథివ్యై సర్వాణి భూతాని మధు యశ్చాయం అస్యాం పృథివ్యాం. నేనేమో నిన్న యశ్చాయం అస్మిన్ అన్నా, అస్మిన్ కాదు అస్యాం, స్త్రీలింగం కదా, అది దొరలింది అట్లా. అస్యాం పృథివ్యాం తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం శారీరస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం అని మనకు. ఇప్పుడు మనం తేనెటీగలం అనుకోండి, మనం అంటే మన కర్మ తేనెటీగలు అనుకోండి. మన కర్మను మరి ఆ కర్మను అనుభవింపజేయడానికి జాతి, ఆయుస్సు, భోగాలు, లోకాలు కావాలి కాబట్టి ఆ లోకాలకు మెటీరియల్ కావాలి కదా. ఇప్పుడు బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్కు ఇటుక కావాలన్నా, ఇసుక కావాలన్నా, కంకర కావాలన్నా, దాంట్లో స్టీల్ కావాలన్నా, ఇంకా ఎన్నో వస్తువులు ప్లంబరింగ్కి సంబంధించినవి, ఎలక్ట్రీషియన్కి సంబంధించినవి, కలరింగ్కి సంబంధించినవి, ఫర్నిచర్కి సంబంధించినవి, ఒక ఇల్లు కడితే ఎంత మెటీరియల్స్ కావాలా. ఆ విధంగానే మరి మనకు భోగం అనుభవించాలంటే, ఈ భోగ ప్రాప్తి చేయాలంటే మెటీరియల్ కావాలి కదా. అందుకనే మన కర్మలప్పుడు సృష్టి లేదుగా, ఓన్లీ కర్మ మాత్రమే ఉండింది. ఈ శరీరాలు లేవు, లోకాలు లేవు, ఏమీ లేవు అన్నమాట. గగనాకారో అని చెప్పినట్టుగా ఏమి లేకుండే ఒక చిద్గగనం మాత్రమే ఉండిందన్నమాట. అప్పుడు ఈ కర్మలను సాకారం చేయడం కోసము ఈ పంచభూత ఈ 33 మంది దేవతలు ఆవిర్భవించారు. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, ఆ విధంగానే ఇంద్రుడు, మన ప్రజాపతి, ఈ 33 మంది ఆవిర్భవించారు. 8 అష్టవసువులు, ఏకాదశ రుద్రులు 8 నెంబర్ వేసుకోండి. 8 ఏకాదశ రుద్రులు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఒక అంతఃకరణము. ఈ 11 పంచకర్మ, ఒక అంతఃకరణం, అంతం లేదు, అంతఃకరణం బుద్ధి అంతా కలిసి ఒకటే. అది ఏకాదశ రుద్రులు. 12 ఆదిత్యులు అంటే సూర్యుడు, నెలకు ఒక సూర్యుడు కదా. చైత్ర సూర్యుడు, వైశాఖ సూర్యుడు ఒకటైనా కానీ ఒక తీరు ఉండట్లేదు కాబట్టి 12 సంవత్సరాలకు 12 వై మాసాహ 12 ఆదిత్యాహ అని ముందు చెప్పేసిండు. అది 12 మంది ఆదిత్యులు. ఇది ఒక 12 మంది వేసుకోండి. ఒక ఆయన ఇంద్రుడు,
ఇంద్రుడు అంటే వర్షం అన్నమాట, మేఘాలు వర్షం. తర్వాత ప్రజాపతి. ప్రజాపతి అంటే ఇక మీ 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 సంతానానికి నువ్వు ప్రజాపతి, నా సంతానానికి నేను ప్రజాపతి. ఎంతమంది ప్రజాపతులు ఉన్నారో లెక్కేసుకో. ఇక మొత్తం కలిసి టోటల్ లెక్కేస్తే 33 వస్తాయి అయినా. అయితే ఈ 33 అన్నమాట. ఈ 33 దేవతలలో ఇప్పుడు మొత్తం మీద వచ్చేసి ఏకాదశి, ఈ అష్టవస్తువులు ఉన్నాయి కదా, అష్టవస్తువులు దేవతలు అన్నమాట. మిగతా కూడా నిర్మాణం అయిపోయినాయి. మిగతా కూడా అన్నీ సమష్టిగా నిర్మాణమైనవి, వెష్టిగా కాదు, సమష్టిగా నిర్మాణమైనవి. మన కర్మను తీసుకొని సమష్టిగా నిర్మాణం అయిన తర్వాత అవి మళ్ళీ మన 84 లక్షల రకాల దేహాలను, మళ్ళీ తర్వాత ఈ దేవలోకానికి సంబంధించిన శరీరాలను, తర్వాత ఇక్కడ నరకలోకానికి సంబంధించిన శరీరాలన్నీ నిర్మాణం చేసేసినాయి. నిర్మాణం చేసేసిన తర్వాత మరి ఏకాదశి రుద్రులు దూరినరు. ఏకాదశి రుద్రులు శరీరంలో దూరేసిరు అనమాట. ఎందుకంటే మనకు మరి ఆ కర్మ అనుభవింపజేయాలంటే అవసరమే కదా. అన్నీ దూరి ఇట్లా ఆటోమేటిక్ ఇట్లా తయారైపోయినాయి. అయితే మన కర్మనేమో ఈ అష్టవస్తువులను తయారు చేస్తే అష్టవస్తువులను మన శరీరాలను తయారు చేసేసినాయి. ఏకాదశి రుద్రులు అన్నీ కలిపి ఇట్లా తయారైపోయినాయి అన్నమాట ఈ సృష్టి. అయితే మన కార్యము దేవతలు, అయితే దేవతల కార్యము మనం అంటే ఈ దేహం అన్నమాట. అయితే ఇక్కడ మనం అనుకున్నాం ఎందుకంటే ఏదైనా ఒక కార్యకారణ భావ సంబంధం లేని సృష్టి కాదు కదా. ఒక కుండ తయారు కావాలంటే ఒక కుమ్మరి ఉండాలా, ఆమె వస్త్రం తయారు కావాలంటే ఒక చేనేత వాళ్ళు ఉండాలని అనుకున్నాం కదా. లేకపోతే కార్యకారణ భావ సంబంధం కదా, అంతవరకే అనుకున్నాం. అంతకంటే ముందు మనకు వెళ్ళలేదు. ఇక అంతవరకే వెళ్ళిన తర్వాత మనకి ఏమైందంటే ఒకటి భూమి, ఆ భూమిలో ఉండే ఒక ఆత్మ, భూదేవి. ఆత్మ అంటే దాంట్లో అంతఃకరణం అని ఉంటుందని. ఆ విధంగానే మరి మనం పార్థివ శరీరం, ఈ శరీరంలో ఒక అంతఃకరణం. అయితే ఇప్పుడు అది 4 అయిపోయినాయి. భూమిలో ఉండే అంతఃకరణము, ఈ శరీరంలో ఉండే అంతఃకరణం 4 అయిపోయినాయి. మరి ఇవి పనిచేయాలంటే ఒకటి ఉండాలి కదా. ఇదంటే పని చేయాలంటే ఒకటి, అన్నిటికన్నీ జడాలి కదా ఇవి. మరి అన్నిటికీ అంతఃకరణం తయారైంది, దాంట్లో చైతన్యం లేకపోతే ఏం చేస్తుంది? అది అంతఃకరణం తయారైంది, భూమి అంతఃకరణము తయారైపోయింది. ఈ శరీరానికి అంతఃకరణం తయారైపోయింది. ఆ విధంగానే 84 లక్షల జీవరాశులకు 84 లక్షల శరీరాలు నిర్మాణమైనాయి, 84 లక్షల అంతఃకరణాలు తయారైపోయినాయి. ఆ విధంగానే కింద నరకలోకంలో కానీ పైన దేవలోకంలో కానీ ఏమేమి అవసరం ఉన్నాయో వాళ్ళ కర్మ కొద్దీ అన్ని శరీరాల నిర్మాణమై అంతఃకరణాలన్నీ రెడీగా ఉన్నాయి. కానీ కరెంటు లేని ఫ్యాన్ అంటే తిరుగుతుంది? ముందు కరెంటు ఉండాలి కదా. మరి ఈ శరీరాన్ని నడిపించేదేమో బుద్ధి, అంతఃకరణం. మరి అంతఃకరణాన్ని నడిపించేది ఒకటి ఉండాలి కదా. ఆ అంతఃకరణాన్ని నడిపించేది ఏంటంటే అదే ఆత్మ. అయితే మరి భూమిలో ఉన్న అంతఃకరణంలో నడిపించేది వేరే ఆత్మ, ఈ శరీరంలో ఉండి నడిపించేది, ఈ అంతఃకరణంలో ఉండి నడిపించేది వేరే ఆత్మ కాదు. ఒకటే ఆత్మ. అయితే నిన్న మనం చెప్పినాం అన్నమాట. ఒక ఉదాహరణ అని చెప్పేసి ఆ ఉదాహరణలో చెప్పి యథా సైంధవ ఖిల్య ఉదకే ప్రాస్థ ఉదకమేవ అనులీయేత నహాస్యోద్గ్రహణ ఏవ స్యాత్ ఏతస్వాదీత లవణమేవ ఏవం వా అరైదం అనంతం అపారం విజ్ఞాన ఘన ఏవా. ఈ ఉప్పుగడ్డ నిండా ఉప్పు ఎట్లయితే ప్రోతమై ఉన్నదో ఆ విధంగానే ఈ 33 మంది దేవతల్లో కానీ 84 లక్షల జీవరాశుల్లో కానీ శరీరంలో కానీ అంతఃకరణం కానీ ఇదంతా కూడా ప్రజ్ఞాన ఘనమే తప్ప ఇంకొకటి ఏది కాదు. అంత ప్రజ్ఞాన ఘనమే అంటే పరమాత్మనే అని, అంత పరమాత్మనే. అయితే ఈ పరమాత్మనే ఈ పరమాత్మ కోసం సృష్టి నిర్మాణమైందని చెప్పా. పరమాత్మ కోసము సృష్టి నిర్మాణమైందని చెప్పిన. అంటే ఇట్లా ఆ పరమాత్మనే నానా రకాలుగా అవతారాలు ఎత్తి, నానా రకాలుగా అవతారం ఎత్తి ఒక్కరు ఉండలేక బహుశ్యాం ప్రజాయేయ అంటే నేను అనేక రకాలుగా అనుకుంటే దాని నుండి ఇట్లా సృష్టి అనేది ఇట్లా వెష్టి సమష్టిగా నిర్మాణం అయిపోయి అంతఃకరణాలు అయిపోయినాయి. ఆ అంతఃకరణాల్లో ప్రవేశించింది ఒకటే ఆత్మ, అది బ్రహ్మ.
ఇదం బ్రహ్మాయాత్ ఇదం ఆగచ్చతి ఇది అన్నాడు కదా. అష్టవసులు పరమాత్మ వస్తున్నాడు కాబట్టి రెడీ చేయాలంటున్నాయి కదా. ఆ విధంగానే ప్రతి జీవి, పిల్లి కానీ బల్లి కానీ పిట్ట కానీ సంతానం కోసం ఆరాట పడతాయన్నమాట. అది పరమాత్మ కాబట్టి అట్లా ఆరాట పడతాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనకు కార్యకారణ భావ సంబంధాన్ని ఎట్లా మనం మాట్లాడుకున్నామంటే కార్యము కర్త నిన్న మాట్లాడుకున్నది కార్యము కర్త. క్షితి అంకురాధికం కర్తృజన్యం కార్యత్వాత్ ఘటవత్ అని ఉదాహరణ చెప్పుకొని మరి భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశం ఈ సృష్టి అంతా కార్యం కాబట్టి కార్యానికి ఒక కర్త ఉండాలా. కుండ లేకుంటే కుమ్మరివాడని కర్త లేకుంటే కాదు కదా. ఈ గుడ్డకు కూడా ఒక సాలోళ్ళు అనే ఒక కర్త లేకుంటే కాదు కదా. మరి కాబట్టి మరి కర్త లేకుంటే సృష్టి అయ్యేట్టుకుంటే కర్త లేకుంటే కుండలు కావాలా, కర్త లేకుంటే వస్త్రాలు కావాలి, కర్త లేకుంటే అన్నీ కావాలి కదా. కాబట్టి కర్త అనివార్యం కాబట్టి కర్త ఎవరంటే పరమాత్మ అనుకున్నాం కదా. అది ఒక కోణం, అది ఒక కోణం అన్నమాట. అది ఒక కోణం. వాస్తవికంగా ఏంటంటే ఇక్కడ కర్త ఒక తాడులో పాము వెలిసింది అనుకోండి, పాము వెలిసింది అనుకోండి, ఆ పాముకు ఈ తాడు కర్త అవుతుందా? కర్త అవుతుందా? ఆ విధంగానే ఈ ఆత్మ ఈ వెష్టి సమష్టిగా అగుపడుతుంది కదా. వెష్టి సమష్టిగా అగుపడుతుంది కదా. అగుపడడం అనేది ఒక అధ్యాస. ఇది అంతే, ఇదొక అధ్యాస మాత్రమే. జనాలు కర్త కార్యకరణ భావ సంబంధాన్ని నైయాయికులు అంగీకరిస్తారు, సాంఖ్యులు అంగీకరిస్తారు, వైశేషికులు అంగీకరిస్తారు, యోగులు అంగీకరిస్తారు. కానీ అది కరెక్ట్ కాదయ్య బాబు అని చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళన్నింటి ఖండించేస్తూ అది కరెక్ట్ కాదు కార్యకారణ భావం. ఇప్పుడు పామును మంద చీకట్లో ఒక తాడును చూసినాము, ఆ తాడు పాము లెక్క కనబడింది. పాము లెక్క కనబడితే మరి ఆ పావును ఇదేమైనా సృష్టించింది అయింది? అట్లా భ్రమవశాత్తు అట్లా ఎట్లయితే కలిగిందో అధ్యాస, ఆ విధంగానే మనము నేను ఆత్మనని మర్చిపోవడం అనే భ్రమ వల్ల నేను ఆత్మను అని నేను ఆత్మను అని మనకు స్వరూప జ్ఞానం లేదుగా. ఎవరిని అడిగినా ఏం పేరయ్యా అంటే రాజు అంటాడు, ఏం చేయనా మల్లయ్య అంటాడు, ఎమ్మెల్యే అంటాడు, ఎంపీ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇదేంటంటే సింహం అంటాడు, ఇదేంటంటే పులి అంటాడు, దేవతలు అంటాడు. ఇదంతా దేహాధ్యాసనే ఉంది. కానీ ఆత్మస్వరూప స్థితి ఎవరికైనా ఉన్నట్టు మనకు ప్రపంచంలో కనబడుతుందా? అంటే తాత్పర్యం ఏంది? ఆత్మను మర్చిపోయిందనే కదా. ఎప్పుడైతే ఆత్మను మర్చిపోయిండో అధ్యాస వచ్చి కూర్చున్నది. అధ్యాస వచ్చి కూర్చున్నది. ఈ అధ్యాస రెండు రకాలుగా ఉన్నది, వెష్టిగా ఉంది, సమష్టిగా ఉంది. వెష్టి అధ్యాస, సమిష్టి అధ్యాస. అర్థమైందా? ఇంకా వెష్టి సమష్టి అధ్యాస అన్నప్పుడు ఇప్పుడు ఆ పాము తాడి కంటే భిన్నంగా ఉన్నట్ట ఏమన్నా? ఇప్పుడు పాము కనపడింది మంద చీకట్లో, ఆ మంద చీకట్లో కనబడ్డ పాము తాడు కంటే ఏమన్నా భిన్నంగా ఉందా? భిన్నంగా లేకున్నా భిన్నంగా అగిపిస్తుంది కదా. ఎవరికి అగిపిస్తుంది అంటే ఎవరికైతే ఆ వెలుతురు లేదు, అది టార్చ్ లైట్ ఉంది కదా, టార్చ్ లైట్ వెలుతురు మంద చీకట్లా రజ్జు అనే జ్ఞానం లేదు కదా. ఆ రజ్జు అనే జ్ఞానం లేకపోవడం వల్లనే సర్పం అని కనబడుతుంది కదా. ఆ విధంగా ఎవరికైతే నేను ఆత్మను అనే ఎవరికైతే ఆత్మసాక్షాత్కారం అనే లైటు లేదో వాళ్ళకి అధ్యాస ఉంటుంది. వాళ్ళకి అధ్యాస ఉంటుంది. ఒకటే ఆత్మ అంతఃకరణంతో సంబంధం అయినప్పుడు అధ్యాస ఏర్పడ్డది. ఒకటే ఆత్మ తన స్వరూపాన్ని మర్చిపోయింది. అంతఃకరణంలో ఉన్నాం. ఇప్పుడు నీ మధ్య నా మధ్యలో ఉంది ఆత్మ, దానికి అంతఃకరణం లేదు, అధ్యాస లేదు. కానీ నా శరీరంలో నా సుషుమ్న నాడిలోన మరి ఇప్పుడున్న ఈ శరీరం లోపల సుషుమ్న నాడి లోపల హృదయం లోపల హృదయకమలో లోపల ఆకాశం లోపల బుద్ధి లోపల ఏ నేను ఉన్నానో ఆ నేను అనేది ఏమైందంటే ఆ బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది ఏది నేను ఏది బుద్ధి అని తెలియని అధ్యాస వల్ల ఈ అజ్ఞానం అంటారు. ఏది బుద్ధి ఏది నేను అని తెలియకపోవడం ఉన్నది అది మన సృష్టికి కారణం. మన సృష్టి అంటే ఇక నువ్వు సంసారం చేయడమో, సన్యాసం తీసుకోవడమో, బ్రహ్మచర్యం చేయడమో, యజ్ఞాలు చేయడమో, దానాలు చేయడమో, తపస్సు చేయడమో, స్వర్గానికి పోవడమో, నరకానికి పోవడమో, ఇదంతా ఉంది కదా.
ఆ అంతఃకరణ వచ్చిన చైతన్యానికి సంబంధించిన అధ్యాస మాత్రమే అన్నమాట అది. ఈ విధంగా ఇప్పుడు సృష్టి ఇప్పుడు ఒకటేమో దేవత, ఒకటేమో దేవతాంతఃకరణము, ఒకటేమో 84 లక్షల జీవరాశులు, వాటి యొక్క అంతఃకరణాలు. ఇవి 4 భిన్న భిన్నంగా ఉన్నాయి, 4 భిన్న భిన్నంగా ఉన్నాయి. కానీ ఆత్మ మాత్రం ఒకటే, ఆత్మ మాత్రం ఒకటే. ఆత్మనే మనం, ఆత్మనే మనం అన్నమాట. ఆ మనమే ఒక పద్ధతి ప్రకారంగా ఈ సృష్టి అన్నమాట. అధ్యాస సృష్టి ఇది. దీన్ని ఏమంటారు? ఇడే మెటీరియల్ లేదు, మెటీరియల్ ఏం లేదు. అది పాము అయింది, ఏ మెటీరియల్తో అయింది పాము? అది అది ఆ కౌచిప్పులో ఎండి అయింది, ఏ మెటీరియల్తో ఎండి అయింది అది? అంతే కదా. ఎండమావులు నీళ్ళు ఏమైంది? అధ్యాస. అది తెలియని కారణాలు అన్నమాట. ఆ విధంగా మనకు అంతఃకరణ వచ్చిన చైతన్యంలో, అంతఃకరణంలో మనం ప్రవేశించినప్పుడు ఆ అంతఃకరణ ప్రభావం చేత మనం మన స్వరూపాన్ని మర్చిపోయి ఇక బుద్ధితో తాదాత్మ్యాన్ని పొందడము కదా, దాని పేరే సంసారం, దాని పేరే సంసారం. నేను బుద్ధిని కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మను అని మరుక్షణంలో నువ్వు ఆత్మస్వరూపంలో ఉన్నావంటే నీ బుద్ధి పోతుంది. బుద్ధిజన్యమైనటువంటి 14 లోకాలు పోతాయి అన్నమాట. ఏది ఉండదు, క్షణకాలంలో పోతుంది అన్నమాట. ఎట్లయితే టార్చ్ లైటు తీసుకుపోయి, ఒక లాందర్ తీసుకుపోయి, ఓ లైట్ తీసుకుపోయి ఆ పాము పైన వేసినాం అనుకో, ఆ పాము ఏముంటుంది? తాడు ఉంటుంది. అది అది మాయం కావడానికి ఎంత కావాలా? క్షణకాలం అన్నమాట. అయితే ఈ విషయం మనం ప్రత్యేగాత్మ స్వరూపంలో ఉన్న మనమే దర్శనం చేయాలి. అది ప్రత్యేగాత్మ అంటే బుద్ధి, మన బుద్ధిలో మనం ఉన్నాం కదా, మన బుద్ధిలో మనం ఉండి గురు సన్నిధానంలో ఉండి ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి ఇది సృష్టి క్రమము, ఇది సృష్టి క్రమము, నా కర్మ వల్లనే ఆ కర్మ ఏంటంటే కోరికనే కర్మ. ఇడ బహుశ్యాం ప్రజా ఏమో అనుకున్నాం కదా, ఆ కోరికనే కర్మ అయి కూర్చుంది. అది అంతే, ఇక మన కర్మనే దానికి అది ఏర్పడింది అన్నమాట. తేనెటీగలు ఆ యొక్క తేనె ఆ ఉదాహరణ మాత్రం అద్భుతం స్వామి. ఇది అన్నమాట సృష్టి క్రమంలో ఏవైతే 4 ఉన్నాయో, ఈ భూతాలు ఒకటి, ఆ భూతాల కార్యము మధు, అదేమో అది మన మధు అన్నమాట, మన కార్యం, మన దాని కార్యం ఈ శరీరాలు. అయితే ఇది దాన్ని చేస్తే అది దీని మధ్య, అది దాని మధ్య ఇది. మరి దాన్ని ఎవరి కోసం చేసినాయి? ఇవి మన కోసమే. మన కోసం చేసి ఉండి చేసినాయి అవి అధ్యాసం. మళ్ళీ ఉండేటివి అయితే ఎప్పుడు ఉండాలి? సమాధికి పోయినా ఉండాలి కదా. అవి ఉండేటివి అయితే, మనం నిజమే అయితే మనము ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత కూడా ఉండాలి కదా. మరి అవి ఉండట్లేవు కదా. ఇది అనుభవం అన్నమాట. ఇది నేను ఆత్మను, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మను అని ఒకసారి బుద్ధి నుండి పక్కన వచ్చేసి నాకు ఈ సంసారం వద్దు అని మన స్వరూప స్థితికి పోయినామనుకో, ఏదన్నా ఒకటి ఉంటుంది అవి చెప్పిన దాంట్లో ఒక్కటన్నా, అన్నిటికీ పోయినాయి కదా పేక మాటలు ఊలినట్టు. మరి అది ఒకవేళ ఉంటే పర్మనెంట్గా ఉండాలి కదా. మరి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది ఎప్పుడు లేనిది కదా. ఏం కార్యం అనేది నశిస్తుంది కదా. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిశమ్మిసంతి తద్బ్రహ్మ తద్ విజిజ్ఞాసస్వ. అయితే ఈ సృష్టికి మనమే అధిష్టానం, మన లోపల ఈ అధ్యాస జరిగింది. ఈ అధ్యాస విషయం మనం ప్రత్యేగాత్మైన మనమే అంతఃకరణంలో ఉండే మనం గ్రహించాలి. ఇంకా వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదన్నమాట. అయితే ప్రత్యేగాత్మైన ప్రత్యేగాత్మనైనా నేనని నాకు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంది. నేను అనడానికి దీనికి ఏం ప్రమాణం కావాలా? ప్రత్యక్షంగా, ఇది ప్రత్యక్షం కదా. ఇది నేను అనేది, ఆ నేను అనేది ఎట్లున్నాననేది ఈ మధుకాండ ద్వారా తెలుసుకొని తన సంకుచిత్వం అంటే బుద్ధి వరకే పరిమితం కాక తన నిజమైన స్వరూపం వ్యాపకత్వాన్ని తెలుసుకొని ఆ వ్యాపక స్వరూపంలో ఉండడం పేరే
అది దాని ఉద్దేశం మధుకాండ యొక్క ఉద్దేశం అన్నమాట. ఆ విధంగా యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో ఇక్కడికి వచ్చినా కదా, ఇయం పృథివీ సర్వేషాం భూతానా మధు అస్య పృథివ్యై సర్వాణి భూతాని మధు యస్యాయం పృథివ్యాం తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం శారీరస్తేజోమయో అమృతమయ పురుష. అంటే ఇక్కడ శారీరస్తేజోమయ అమృతమయ పురుష అంటే ఇప్పుడు అక్కడనేమో భూదేవి ఏమో ఆ భూమిలో ఉన్న అంతఃకరణమేమో నేను భూమిని అనుకుంటుంది అది. ఇప్పుడు దీంట్లో ఉన్న అంతఃకరణమే నేను పరిశుద్ధానందం అనుకుంటుంది అది. అది అనుకున్న దాన్ని బట్టి నేను కూడా నిజమే నేను పరిశుద్ధానందాన్ని తాళంలో డప్పులో స్వరంలో నేను మనం కలిపేసినాం అన్నమాట. అయితే అది దానికి పృథివీ అభిమానం ఉంటుంది, మనకు దేహాభిమానం ఉంటుంది, మనకు దేహాభిమానం ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఈ పంచభూతాలతోటి పంచీకరణం అయ్యేసి ఈ శరీరంలో ఎన్నో ఉన్నాయి కదా. అయితే ఎన్నో ఉంటే దీంట్లో భూమి భాగం ఉంది, నీళ్ళ భాగం ఉంది, అగ్ని భాగం ఉంది, గాలి భాగం ఉంది, ఆకాశం భాగం ఉంది, సూర్యుని భాగం ఉంది, చంద్రుని భాగం ఉంది, అశ్విని కుమారుల భాగం ఉంది, ఎన్నో భాగాలు కలిసినాయి కదా. ప్రతి భాగానికి ఓ దేవత లేడు, ఒకే దేవత ఇన్ని అభిమానాలు పొందుతుందన్నమాట. అంటే పృథ్వీ దేవత లేడు, ఒకడే పృథ్వీ దేవత మనకి ఇచ్చేసింది రెంట్కు, కొద్ది రోజులు నీదనుకోయా బాబాని. దాని స్వతంత్రతను కోల్పోయి మనకి ఇచ్చేసింది కొద్ది రోజులు రెంట్గా. బ్రహ్మదేవుడు వచ్చిండట, మాకు ఆ స్వామి చెప్పేది, భూదేవి దగ్గరకు వచ్చిండు. అమ్మ నేను ఇట్లా శరీరాలను తయారు చేయాలా, నాకు కొంచెం మట్టి కావాలన్నాడు. అంటే స్వామి మట్టితోటి శరీరాలను తయారు చేస్తే నేను ఆకాశం అయిపోతే కొద్ది రోజులకి ఏమి లేకుండా అయిపోతుంది, ఒక కండిషన్లను అయితే ఇస్తానది. ఏం కండిషన్? అయితే నువ్వు ఎన్ని శరీరాలన్నా తయారు చేసుకో, ఆయుసు తీరగానే మళ్ళీ నా భూమి నాకు ఇచ్చేసేయాలని చెప్పేసిందట. నా భూమి అందుకనే ఇన్ని కోట్ల జన్మలు వచ్చి చచ్చి పుట్టినా కానీ భూమిని అరుగుతుందా తరుగుతుందా? దీంట్లో నుండి పుట్టింది దీంట్లోనే పోతుందన్నమాట. అర్థమైందా? ఆ భూమి నుండి భూమి మనకు ఇచ్చేసింది, అదిగా ఇది ఇచ్చేసింది రెంటుకు. ఏమంటుంది? ఆ రెంట్కి ఇచ్చినందుకే దైవయజ్ఞం చేయాలి మరి మనం, లేకపోతే అవసరమే ఉంది. మరి తీసుకున్నావు కదా భూమిని, తీసుకొని నువ్వు అంతా భోగాలు అనుభవిస్తున్నావు కదా. ఎక్కడిది? మీ అమ్మ ఇచ్చిందా, మీ నాయన ఇచ్చిందా? ఇది ఎక్కడి నుండి వచ్చింది? భూమి, ఈ నీళ్లు, ఈ అగ్ని, ఈ వాయువు, ఈ ఆకాశం, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఇదంతా దేవతలు అంత రెంట్ తీసుకున్నావు కదా. ఇది ఏమి రెంట్ అంటే నీ కర్మ రెంటే, కర్మ రెంటు. నువ్వు కర్మ కట్టి రెంట్కి తీసుకున్నావు కాబట్టి మరి నువ్వు వాళ్ళకి ఏదో ఇవ్వాలిగా. నువ్వు భోగం అనుభవిస్తువి, సూర్యుడిని వాడుకొని ప్రపంచాన్ని చూస్తువి, అన్ని అశ్విని కుమారుల వాసన చూస్తువి, అన్ని రకరకాల దేవతలంతా వాడుకొని ప్రపంచంలో తాండవం చేస్తుంటివి. మరి తాండవం చేసినప్పుడు బాబు మరి వాటికి బాకీ పడ్డవా పడలేదా? ఇంకా నువ్వు అంతఃకరణంలో భిన్నం కాలేదు కదా, నువ్వు పరమాత్మకు కాలేదు కదా. నేను జీవునే అనుకుంటున్నావు కదా, నువ్వు జీవునే అనుకుంటున్నావు కదా. నువ్వు జీవుని అనుకున్నప్పుడు నేను దేవుణ్ణే, నువ్వు జీవుని అనుకున్నప్పుడు నేను దేవుణ్ణే. నువ్వు అంతఃకరణం నేను కాదు, నేను పరమాత్మను అనుకున్నావు అనుకో, నువ్వు నాకు ఆత్మ అయిపోతావు. ఇక నీకు నాకు బాకీ లేదు. అప్పుడు కర్మకాండ నిలబెట్టారు స్వామిజీ. నిలబడే ఉంది, మనం నిలబెట్టేదే ఉంది. అది ఇక్కడ ఈ మాటతో నిలబెట్టారంటున్నాను. అది నిలబడే ఉంది. అది మనకు అర్థం కాక అవగాహన లేక ఇప్పుడు అంతఃకరణం నేను అనుకొని, ఈ బుద్ధినే నేను అనుకొని, బుద్ధితో ఆధ్యాత్మాన్ని పొంది ఎప్పుడైతే నేను జీవత్వం వచ్చిందో, నీకు జీవత్వం ఉన్నప్పుడు దానికి దేవత్వం ఉంటుంది. ఆ దేవత్వం ఉన్నప్పుడు నువ్వు రెంట్కు తీసుకున్నావు, రెంట్ కట్టు. అందుకనే దేవయజ్ఞాలు చేయాల్సిందే. దేవరుణం ఉండింది అంతే, దేవరుణం తీర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఆ దేవరుణం తీర్చుకోవడానికి నువ్వే కారణం. నువ్వు పరీక్షను ఆయన వదిలిపెట్టినావు కదా, తల్లిని తండ్రిని వదిలిపెట్టి పేరు కుంపటి పెట్టినావు కదా. మళ్ళీ తల్లిదండ్రిని ఎవరు పోషించాలా? నువ్వే కదా పోషించాలా. పుట్టింది దాని నుండి, నువ్వు పక్కన వేరు కుంపటి పెట్టేస్తేవి. వేరు కుంపటి పెట్టిన తర్వాత మరి తల్లిదండ్రులను ఎవరు పోషించాలా? మరి ఆమెని అష్టవస్తువులు నీ శరీర నిర్మాణం ఎంత మొత్తం తయారు చేసి నీకు ఇచ్చేసే, నువ్వు అంతా అనుభవించు బిడ్డ, మరి నాది నాకు ఇవ్వాలిగా. అందుకనే దేవరుణం అనేది ఏర్పడింది అన్నమాట. దేవరుణం ఏర్పడింది కాబట్టి శరీరంలో ఈ అంతఃకరణానికి శరీరానికి ఏ దేవతలు
దేని వాడుకొని భోగాలు అనుభవిస్తున్నావో, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావో, 14 లోకాలు అతలాది 14 లోకాల బ్రహ్మచారివై, గృహస్థుడై, వానప్రస్థుడై, సన్యాసివై, క్రిస్టియన్వై, ముస్లింవై, జైనుడై, ఎన్నెన్నో అవతారాలు ఎత్తి, పులి అయ్యి, సింహమై, ఎన్ని అవతారాలు ఎత్తినా ఏమి నీకు జీవత్వం ఏముందిగా? నువ్వే అంటున్నావు కదా భూమి వేరు నేను వేరని, నువ్వే అంటున్నావు కదా నీళ్ళు వేరే నేను వేరని, నువ్వే అంటున్నావు కదా సూర్యుడు నేను వేరని. మరి వేరే అన్నప్పుడు నువ్వు కట్టు, నాకు ఇచ్చేయి. ఒకటే కుటుంబం అనుకో, తల్లిదండ్రులు అందరూ కలిసి ఉంటే ఎవరన్నా రెంట్ కడతారా? నువ్వు ఏరుకుంపడ పెట్టినావు కదా. మరి సమిష్టి కుటుంబంలో గొడవ ఏముంది? ఏమి లేదుగా. ఆ విధంగానే మనం అంతఃకరణ వచ్చిన చైతన్యమే, అంతఃకరణమే అంటే బుద్ధినే నేను అనుకొని, బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది శరీరంతో తాదాత్మ్యాన్ని మనము పేరు పెట్టుకొని భూమి నుండి వేరైనాం కాబట్టి ఇవి ఉంటాయిగా. యజ్ఞం ఉంటుంది, దానం ఉంటుంది, తపస్సు ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నువ్వు చేసింది తప్పు, నువ్వు సర్వాత్మమై ఉండి కూడా విశ్వాత్మమైన, సర్వాత్మమై ఉండి కూడా విశ్వాత్మం. ఈ నకశిక పర్యంతమైన ఈ విశ్వం నీది అయిపోయింది. గింతది విశ్వాత్మ, గింత విశ్వమైంది బ్రహ్మాండ విశ్వాత్మ, ఇంత విశ్వాత్మ అయిపోయినావు అనమాట. ఆ విశ్వాత్మ అయింది మరి నువ్వే కదా. అందుకే నువ్వు చేయాల్సిందే యజ్ఞం, దానం, రెంట్ కట్టు. లేకపోతే నీకే అనిపిస్తుంది నేను తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేకపోతున్నా, నన్ను అన్నారు మా అన్నదమ్ముల రుణం తీర్చుకోలేకపోయినా అనే భావన నీకేముంది కదా. మరి ఆ భావన ఎవరికున్నది? ఏ మతంలో లేదండి. వాళ్ళు అల్లాహు అక్బర్ అంటే ఎందుకు అనాలి? వాళ్ళు యేసుక్రీస్తుని ఎందుకు ప్రార్థన చేయాలా? వాళ్ళు సూపి వాళ్ళు యజ్ఞం ఎందుకు చేయాలంటే ప్రతి ఒక్కడికి కూడా దైవం అనేది ఒకటి ఉంది. ఆ దైవం సొత్తు నేను వాడుకుంటున్నా, ఆ దైవానికి రుణపడి ఉండాలా, భగవంతుని ప్రార్థన చేస్తే ఆ భగవంతుడు మనకు మేలు చేస్తాడు అని తన నుండి దైవాన్ని నువ్వు వేరు చేసినావు కాబట్టే మరి నీది నువ్వు చేయాలిగా. నువ్వే దైవం అయిపోయినావు అనుకో, ఇక అయిపోయా, నీకే బంధం లేదన్నమాట. క్షణకాలంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. ఏమి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్జున. నువ్వు ఒకవేళ నేను ఆత్మను అని తెలిసిందనుకో, నీకు బ్రహ్మచారి కర్మ లేదు, గృహస్థ కర్మ లేదు, వానప్రస్థ కర్మ లేదు, సన్యాస కర్మ లేదు, అసలు ఏ కర్మ లేదు. ఆ క్షణంలోనే దగ్ధమైపోయి పోమంటాడు జ్ఞానాగ్ని. అందుకోసమే ఈ మధుకాండ అనేది మనం కొంచెం చక్కగా అధ్యయనం చేసి, మనం చక్కగా మననం చేసేసి, ఈ వ్యష్టి సమష్టి ఈ రెండు కూడా అధ్యాసనే. ఏమి సమష్టి ఆత్మ అంటే వ్యష్టి ఆత్మ, ఇవి రెండు కూడా అధ్యాసనే. ఉండేది ఒకటే ఆత్మ. ఆ ఆత్మైన మనమే నాలుగుగా అయిపోయినాయి. ఇక నాలుగుగా ఒక పద్ధతి ప్రకారంగా సృష్టి జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ విషయం నీకు ఎంతవరకు అయితే మననం కాదు, ఎంతవరకు మననం కాదు అంటే అనుభవానికి రాదో అంతవరకు నువ్వు వ్యక్తే. నువ్వైన వ్యక్తే, నేనైనా వ్యక్తే, బ్రహ్మదేవుడైన వ్యక్తి అన్నమాట. ఇది అర్థం చేసుకొని బయటపడడానికి ఈ మధుకాండ అనేది మనకు ఉపదేశం చేయబడ్డది. బాబు ఇది పరిస్థితి, నువ్వు పరిచ్ఛిన్నం కాబోకు. ఈ శరీరంలో నువ్వు ఉన్నావు కరెక్టే, ఈ మనస్సులో నువ్వు ఉన్నావు కరెక్టే, కానీ ఇంతే లేవు. నువ్వు ఇంతే లేవు. ప్రపంచానికి చూడడానికి వామనావతారం చిన్న ఉంది, కానీ బలిచక్రవర్తి చూపించినప్పుడు ఎంత ఉంది? అనంతం. ఇదేమో పురాణం, ఇదేమో పురాణం, ఇదేమో యథార్థం, ఇదేమో యథార్థం అన్నమాట. ఆ యథార్థాన్ని మనం గమనించి ఆ యథార్థంలో స్వరూపాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవడానికి ఈ మధుకాండ ఏర్పడ్డది. మధుకాండ ఏర్పడింది అన్నమాట. నిన్న చెప్పిందేమో కార్యకారణ భావ సంబంధము, కార్యకారణ సంబంధం. తర్వాత కర్త కార్య సంబంధం చెప్పినాం అనుకున్నాం. అది ఎంత ఉత్తది, అదంతా ఉత్తది అన్నమాట. అసలేందంటే ఇది అధ్యాస. అసలేందంటే అధ్యాస. అది ఉంటే ఎప్పటికి ఉండాలిగా.
ఉంటే ఎప్పటికి ఉండాలి కదా. జాగ్రత్త స్వప్నంలోకి రావట్లేదు, స్వప్నం సుషుప్తిలోకి రావట్లేదు, మరి ఉంటే రావాలి కదా, మరి ఉంటే రావాలి కదా, మరి లేవవి ఉన్నాయి. కొంతకాలం ఉంటున్నాయి, కొంతకాలం ఉండి కొంతకాలం లేనిది ఎప్పుడు లేదనేది సిద్ధాంతం. అవునండి. ఈ విధంగా ఇది ఏదైతే భూమి లోపట ఏ పరమాత్మ ఉందో, భూమి లోపట, భూమి అంతఃకరణం లోపట, ఈ శరీరం లోపట, శరీర అంతఃకరణంలో ఏ శుద్ధ చైతన్యం ఉందో అది ఒకటే, రెండు కాదు. అదే నువ్వు, అదే నేను, అదే నువ్వు, అదే నేను. దీని పేరే సమాధి, దీని పేరే ఆత్మసాక్షాత్కారం. దీనికి భిన్నంగా ఆత్మసాక్షాత్కారం అంటూ ఏమీ లేదు. ఇది ప్రత్యక్షం అన్నమాట, ఇది ప్రత్యక్షం అన్నమాట. ఆ తర్వాత ఈ భూమి అర్థమైపోయింది కదా, ఇక మిగతా అన్నీ ఇట్లే ఉంటాయి, ఇక మిగతా అన్నీ ఇంతే ఉంటాయి అన్నమాట. ఏమి ఆ తర్వాత ఇమా ఆప సర్వేషాం భూతానా మధు ఆసామ ఆపాగం సముద్ర ఆసామ ఆపాగం సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ఆసు అప్సు తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం రైతసస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగుము సర్వం. అక్కడ నీళ్లున్నాయి, నీళ్లకు అంతఃకరణం ఉంది, అంతఃకరణంలో అధ్యాస అయింది. ఆ అధ్యాస అయిన పురుషుని పేరు వరుణుడు. అధ్యాస అయిన పురుషుని పేరు వరుణుడు అన్నమాట. అచ్చా, ఇక్కడ మరి ఆ వరుణుడు ఏం చేశానంటే ఈ శరీరంలో వీర్యాన్ని శుక్రశోలితాలను తయారు చేసిండు. మరి ఆ వరుణుడు ఎక్కడి నుంచి వచ్చి ఇప్పుడు పృథ్వీ మన కర్మనే, మన కర్మతోటే ఇవన్నీ తయారైన అసలు మన కర్మతోటే మొత్తం పంచభూతాలు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, మొత్తం 33 దేవతలు కేవలం మన కర్మ కోసం, అంటే మన కర్మను అనుభవింపజేయడానికి మెటీరియల్ అవసరం కాబట్టి అవి మెటీరియల్గా ఏర్పడ్డాయి. మనకు కాళ్ళు, చేతులు, కలక ఇవన్నీ ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి, వాటికి ఉండవు. అంతఃకరణ ఉంటుంది, కానీ మన మాదిరిగా ఉండదు అనమాట. అది కేవలం ఆ వస్తువు చెడిపోకుండా మన భోగానికి అవసరపడేట్టుగా అంతఃకరణ ఉంది అంతే. అది దాని స్వతంత్రం ఇస్తే మనకేట దొరుకుద్ది? భూమిపాటికి భూమి వెళ్ళిపోతుంది, నీళ్ళపాటికి నీళ్ళు వెళ్ళిపోతుంది, అగ్నిపాటికి అగ్ని, దేనిపాటి వెళ్ళిపోతే మనం బతికేది ఎట్లా? అందుకని వాటి అంతఃకరణం ఎట్లుందంటే మూర్ఛపోయిన వాడి లోపల అంతఃకరణం ఎట్లుందో అట్లా ఉంటుంది అది. మంచి ఉపమానం అండి. మూర్ఛపోయిన వాడి లోపల అంతఃకరణం ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అంతే. అది చూడడానికి ఉంటుంది, అది మనకు ఉపయోగపడుతుంది అంతే, మనకు ఉపయోగపడుతుందే కానీ దాంట్లో అంతఃకరణం ఎంతవరకు అంటే అంతవరకే ఉంటుంది అన్నమాట. అయినా దేవత, దేవత ఎందుకంటే మన అందరికి సేవ చేస్తుంది కాబట్టి, అది ఉచితంగా, అది కూడా ఉచితంగా సేవ చేస్తుంది అన్నమాట. నేను జీవుణ్ణి అనుకున్నంతసేపు దాన్ని నేను రుణపడ్డాను. అది తప్పదు, నువ్వే అంటున్నావు కదా నేను ఉన్నాను, నీకు ఆ భావన ఉంది కదా, ఆ భావన పోవాలంటే మరి దాని రుణం తీర్చుకోవాలా, భావన నీకు ఉంది కదా మరి. కాబట్టి మరి ఈ భూమి నుండేమో ఈ శరీరం తయారైంది, భూమి నుండేమో శరీరం తయారైంది. శరీరం నేనే అభిమానం మనకుంది, ఆ నీళ్ళ నుండి రేతస్సు తయారైంది, ఆ రేతస్సు నేనే అభిమానం ఉంది కదా. మరి మీకు సంతానం కలిగింది అనుకో, నేనే పుట్టిన అనుకుంటారు కదా, మరి ఎట్లా అనుకున్నావు? మరి నేనే అనుకుంటున్నావు కదా నువ్వు. నీ కొడుకుకు నీ బిడ్డకు భిన్నం చూసుకోవు కదా. నేనే తండ్రినే కొడుకై పుట్టిన అనుకుంటున్నావు కదా నువ్వు. మరి అది ఇక్కడ మనకుండా అభిమానం, మనమే అభిమానాలు మారినాయి అంతే. దేవతలు మారినరు, దేవతలు భిన్నంగా ఉన్నాయి, కానీ ఆ దేవతలతో ఏర్పడినటువంటి వస్తువు మన శరీరంలో ఉంది కదా, వీటిని అభిమానించే వాళ్ళ మనం ఒక్కలమే. శంఖం వివిధ దొరలు చేసినా ఉన్న శంఖం ఒక్కటే. అదేమో ఉత్పత్తి దగ్గర. ఇక్కడ మనకు సమన్వయం ఏంటంటే, ఇప్పుడు భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఇప్పుడు ఏమేం చెప్పబోతున్నాడో ఇవన్నీ మెటీరియల్ నిర్మాణం అయిపోయినాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంతఃకరణ ఉంది, అవి దేవతలు. నీళ్ళల్లో ఉండే అంతఃకరణకు
ఆత్మ సంబంధమైనప్పుడు ఒక చిదాభాసుడు వస్తాడు కదా, ఆ చిదాభాసుని పేరు వరుణుడు అని పేరు పెట్టిండు, వరుణుడు అని పేరు పెట్టిండు. ఆ వరుణుడు దేనికి ఉపయోగపడతాడంటే వీర్యం ఉత్పత్తి చేయడానికి, వీర్యము ఉత్పత్తి చేయడానికి. ఆ వీర్యం వల్ల పిలిచిన సంతానం ఉంది కదా, నేనే సంతానమై పుట్టినాన్ని మనమే కదా అభిమానపడుతున్నాం. కాబట్టి ఈ విధంగా వీర్యం నేననే అభిమానం ఉంది కదా, అది నువ్వు అన్నమాట. అయితే మరి దాంట్లో వరుణుని నేనని అభిమానపడే ఆత్మ, ఈ సంతానాన్నే నేనని అభిమానపడే ఆత్మలు రెండు లేవు, ఒకటే. అదే నేను, అదే నువ్వు అనేది సమన్వయం చేసుకోవాలి. ఒకటే, రెండు లేవు. దాంట్లో చిదాభాసుడు, దీంట్లో చిదాభాసుడు, రెండు చిదాభాసులే. కానీ ఆ చిదాభాసానికి అసలు ఉండదు కదా ఒకటి చైతన్యం, ఒకటే బింబం, ప్రతిబింబాలు అట్లా అన్నమాట. అర్థమైందా? ఆ విధంగా అప్సు ఇమా ఆపహ సర్వేషాం భూతానాం మధు ఆసాం ఆపాగం సర్వాణి భూతాని మధు యశ్చాయమాసు అప్సు తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం రైతసహ అంటే రేత సంబంధమైందనమాట. రైతసహ తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహా యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ రైతసహ. రైతసహ అంటే ఏంది? ఇప్పుడు నీకు సంతానం కలిగింది, రేతస్సు సంతానంగా అయింది, రేతస్సు సంతానంగా. మరి ఆ సంతానంలో ఉండే పరమాత్మ వేరే ఉన్నాడా? అదే చెప్తుండే, వేరే లేనే లేదు కదా. అదే అన్నమాట. ఆ రేతస్సులో ఉండే ఆ రేతస్సే శరీరమై కొడుకుగా బిడ్డగా అయింది కదా. అర్థమైంది కదా? ఆ రేతస్సు పెద్దగా అయ్యేపటికి దానికి నామకరణం చేసినాం కదా. మీ కొడుకు పేరు ఏం పేరు? ఆ రేతస్సుకు పేరే భరద్వాజ. అర్థమైంది కదా? అది నేనే అనుకుంటావు కదా నువ్వు, అది నేనే అనుకుంటున్నావు కదా. ఏమి వాళ్ళకి పుట్టోళ్ళు అది నేనే అనుకుంటాడు, మళ్ళీ లింక్ నడుస్తూ ఉంటుంది. అదిగా ఇక వరుసగా 3-4 ఎన్ని పీటలు బతుకున్నంతకాలం ఎంతమంది కనబడతారో ఇదంతా నేనే అనుకుంటాం అన్నమాట. అర్థమైందా? ఏవి రాజస్థాన్లో మన కుటుంబంలో 320 మందో 324 మందో ఒకటే ఫ్యామిలీ, అంతా నేనే, అంతా ఒకటే, మేమందరం ఒకటే అని ఒక దగ్గర ఉంటారు అన్నమాట. ఆత్మీయ భావం అన్నమాట. అట్లా నేను అని అనిపించే ఈ అంతఃకరణం ఉంది కదా, అంతఃకరణలో చిదాభాసుడు, ఈ చిదాభాసుడు ఆ చిదాభాసుల్లో ఉండేటువంటి ఆత్మ ఉంది కదా, ఒరిజినల్ ఆత్మ, ఆ ఆత్మ ఒకటే, అదే మనం. ఈ చిదాభాసుడు పోతాడు, ఈ శరీరం పోతుంది, ఈ అంతఃకరణం పోతుంది, ఆ చిదాభాసుడు పోతాడు, ఆ వరుణ్ కూడా పోతాడు. కానీ మనం ఆత్మ ఉంది కదా, మూలం ఆత్మ, ఆత్మ మాత్రం నశించేది. ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదం అమృతం. అదే మనం బ్రహ్మ, అదే మనం మరణం లేని ఆత్మస్వరూపం అన్నమాట. ఏమి అర్థమైందా? ఇదమగ్ని సర్వేషాం అయమగ్ని సర్వేషాం భూతానాం మధు అస్య అగ్నేః సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ అగ్నౌ తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం చాక్షుషః తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. ఏమి మన సమిష్టి కర్మతోటి అగ్ని ఏర్పడింది, అగ్ని ఏర్పడింది. ఆ అగ్ని ఏం చేసిందంటే మన కన్ను తయారు చేసింది, మన కన్ను తయారు చేసింది. చాక్షుష పురుష, ఏమి చాక్షుష పురుష అంటే చక్షురు బ్రహ్మ అని. చాక్షుష పురుషుడు అంటే ఎవరు? చక్షురు బ్రహ్మ. చక్షురు బ్రహ్మ ఎవరు? మనమే కదా, మనమే కదా, మనమే కదా. ఏమి మనమే కదా. అయితే ఆ మనం చూడాలంటే చక్షువు కావాలి కదా. ఆ చక్షువులో మళ్ళీ చాక్షుష పురుష చైతన్యం ఉండాలి కదా, గుర్తించేది ఉండాలి కదా. మనం చనిపోయిన తర్వాత ఈ సూర్యుడు ఈ అగ్నిలో కలిసిపోయింది అంటాం కదా, అగ్నిలో కలిసిపోయింది అంటారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత శరీరం కాలబెడితే పంచభూతాలు కలిసిపోయినాయి అంటారు కదా. ఆ దేవతలు కూడా అట్లే వెళ్ళిపోతాయి కదా. ఆ విధంగానే చనిపోయినప్పుడు దీంట్లో చాక్షుష పురుషుడు అంటే మరి చక్షురభిమాని మనమే, చక్షురభిమాని మనమే. ఇది తయారైందేమో అగ్నితోటి,
కానీ అభిమానించేది ఎవరు? నేను. నేను చాక్షుష పురుష. అయితే అక్కడ ఆ అగ్నిలో ఉన్న దేవతకు, అగ్నిలో అంతఃకరణం ఉంటుంది కదా, అంతఃకరణంలో ఆత్మ ప్రతిబింబుడు చిదాభాసుడు అవుతారు కదా, ఆ చిదాభాసుని పేరేమో అగ్నిదేవుడు. అగ్నిదేవుడు అని మరి అగ్నిదేవుడు అంటారు, అగ్నయే స్వాహ, అగ్నిదేవుడు అని పేరు పెట్టింది కదా. ఏమి మన పేరు ఏం పేరు అంటే, నా పేరు పరిశుద్ధానంద. కానీ నేను చక్షురు బ్రహ్మ. చూసినప్పుడు ఏమైతా చక్షురు బ్రహ్మ. చక్షురు బ్రహ్మ అంటే చక్షుర్దేవత అభిమాని అయిన అగ్నిదేవత అభిమాని చక్షురు బ్రహ్మ. ఏమి మరి ఆ అగ్నిలో ఉండే అంతఃకరణంలో ప్రతిబింబించిన ఆత్మ ఈ అంతఃకరణంలో ఉండి మళ్ళీ కంటి దగ్గరకు వచ్చి చక్షుర్బ్రహ్మ అయిన ఆత్మ ఒకటే, అదే నువ్వు, అదే నేను అనేది మననం చేసుకోవాలని చెప్తున్నాడు. ఏమి ఆ విధంగానే మరి అయం వాయు సర్వేషాం భూతానా మధు అస్య వాయో సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ వాయవు తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం ప్రాణస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహయోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. మన కర్మతోటి వాయువు ఏర్పడింది. వాయువు ఏర్పడింది. ఆ వాయువులో ఒక అంతఃకరణం ఉంది. ఆ అంతఃకరణంలో ఆత్మ ప్రతిబింబించింది. ఆత్మ ప్రతిబింబించి ఆత్మ నేను వాయుదేవుణ్ణి అనుకుంటుంది. అది వాయుదేవుణ్ణి అనుకుంటుంది. ఆ వాయువులో ఒక ముక్క మన దగ్గరకు వచ్చేసింది. అది ముక్కు లోపలికి దూరేపటికి ప్రాణం అయింది. అది బయట ఉంటే వాయువు, లోపల ఉంటే ప్రాణం అన్నమాట. ఏమి ప్రాణం. మరి నా ప్రాణాలని మనం అంటున్నాం కదా, మరి బయటికి ఆయన నా ప్రాణాలు అంటున్నావా? ఎందుకంటలేవు? కాదు కదా. ఈ ప్రాణాభిమాన చైతన్యం ఉంది కదా, ఈ ప్రాణాభిమాన చైతన్యము అదేమో వాయువు అభిమాన చైతన్యం, వాయుదేవుడు ఆయన. ఈ లోపలికి వచ్చేప్పటికి ఆయనకు సంబంధం లేదు. ఇది ప్రైవేట్ అయిపోయింది. ఇది మనకిచ్చేసిండు. అది కొంచెంసేపు ఉంచుకోరా బాబు అని. అర్థమైందా? ఈ అభిమాన చైతన్యం ఉంది కదా, ఏమి ఈ అభిమాన చైతన్యం మనమే కదా. నా ప్రాణాలు బాగలేవు, నేను బాగున్నా, నా ప్రాణాలను అభిమానిస్తున్నావు కదా. ఆ ప్రాణాభిమాన చైతన్యం ఉంది కదా, ఆ వాయువులు, వాయు అభిమాన చైతన్యం, ఈ ప్రాణాభిమాన చైతన్యాలు వేరు వేరు కాదు. అది అమృతము, ఇది కూడా అమృతమే. అది బ్రహ్మనే, ఇది కూడా బ్రహ్మనే. రెండు బ్రహ్మలు లేదు, ఒకటే బ్రహ్మ. ఈ విధంగా అయిపోయింది. అది నువ్వని తెలుసుకో. ఈ వెష్టి నుండి బయటపడిపో. నువ్వేదో చిక్కులో పడిపోయినావు. వెష్టి నుండి బయటపడిపోయి దీన్ని త్యాగం చేయి. త్యాగం చేయడం అంటే నేను ఇంతే నేను కాదనుకోవాలా. ఇంతే నేను కాదని అనుకోవాలి. యథార్థం కదా, ఇది యథార్థం కదా, ఇది యథార్థం కదా. అయిపోయిందా? ఏమి అయమాదిత్య సర్వేషాం భూతానాం మధు అస్య ఆదిత్యస్య సర్వాణి భూతాని మధు యస్యాయమస్మిన్ ఆదిత్యే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం చాక్షుషస్తేజోమయో అమృతం. మనమేమో అయమగ్ని సర్వేషాం భూతానాం మధు అస్య అగ్నే సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ అగ్నౌ తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం చాక్షుష అన్నాం కదా. ఆ చాక్షుష అనేది మన పొరపాటుతో జరిగినాం అనమాట. వాంగ్మయ అన్నారు. వాక్కు, వాంగ్మయ. నేను పొరపాటుతో చదివినది వాంగ్మయ. ఏమి అగ్ని వాక్కు. వాక్కు మీద వచ్చేసి ఆహా నేను పెద్ద పండితుని, నేనే మాట్లాడేది అది ఇది అని మనకు అభిమానం ఉంటుంది కదా. ఆ అభిమాన దేవత ఎవరు? మనమే. ఏమి ఈ అభిమాన దేవత ఎవరు? వాంగ్మయ. వాంగ్మయ తేజోమయో అమృతమయ పురుషో. దాంట్లో అది జ్ఞానస్వరూపమే. తేజోమయ అంటే జ్ఞానస్వరూపమే. అమృతం అంటే చావు లేదు. బ్రహ్మ పరమాత్మ స్వరూపం అన్నమాట. అంటే ఆ అగ్నిలో ఉండే ఆత్మ, ఈ వాక్కు ఉంది కదా, వాగింద్రియం ఉంది కదా. వాక్ అంటే ఇక్కడ వాగింద్రియం తీసుకోవాలి. వాగింద్రియం ఉండే ఆత్మ వేరు వేరు కాదు. శరీరాలు వేరైనాయి. శరీరాలు వేరైనా ఉన్నది మాత్రం ఒక్కటే. ఆ అగ్నిలో చిదాభాసుడు ఉండు కదా, అగ్నిలో అంతఃకరణం చిదాభాసుడు ఉన్నాడు కదా. మరి ఈ శరీరంలో అంతఃకరణం చిదాభాసుడు ఉన్నాడు కదా. వాడు వీడు వేరు కాదు. చిదాభాసుడు వేరువేరైనా అసలైన మూలం మనం. దేనితోటి చిదాభాసులు, రెండు చిదాభాసులు ఏర్పడ్డాయో, దేనికోసం ఏర్పడ్డాయో
దేనికోసం ఏర్పడ్డాయో దేనితోటి ఏర్పడ్డాయో ఏది రెండు అయిపోయినాయో. నేను అద్దాలు ఇన్ని అద్దాలు ఉన్నాయి, ఒక్కొక్క అద్దాన్ని ఒక్కొక్క అద్దంతో కలిపేసుకుంటూ తీసుకొస్తున్నాను. అర్థమైందా? అది అన్నమాట. ఆ విధంగానే అయం ఆదిత్య సర్వేషాం భూతానామధు అస్య ఆదిత్యస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ఆదిత్యే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం చాక్షుష తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. అయితే ఇప్పుడు సూర్యుడు మన సమష్టి ప్రారంభంతో సూర్యుడు ఏర్పడ్డాడు కర్మతోటి. మనం దానికి మధువుకు మనం కర్తలం. మన తర్వాత ఆయనతోటి మనకు ఇక్కడ చక్షు ఏర్పడింది. మరి ఆ చక్షు అభిమాని ఎవరు? మనమే కదా. దానికేమో ఆదిత్యుడు అని పేరు పెట్టిండు. ఆ సూర్యుడు ఉన్నాడు కదా, ఆ సూర్యుడిలో అంతఃకరణం ఉంటుంది కదా, అంతఃకరణానికి పేరు పెట్టిండు కదా, అంతఃకరణానికి పేరు పెట్టిండు కదా, ఆ పేరు సూర్యుడని ఆదిత్యుడు సూర్యుడు అని పేరు పెట్టిండు అనుకో. మరి ఇక్కడ వీడికి ఉన్న పేరు ఏంటంటే నా పేరు పరిశుద్ధానంద, నేను చక్షుర్ బ్రహ్మను, చూస్తున్నా కదా, ప్రపంచాన్ని చూస్తున్నా కదా, దాన్ని వాడుకొని చూస్తున్నాం. దాని నుండి భేదమైంది, దాన్ని వాడుకొని చూస్తున్నాం. ఇది ఆదిత్యంలోని భాగమే కానీ ప్రైవేట్ అయిపోయింది. ఇందాక వాయువు ఇప్పుడు భూమి ఉంది, భూమితో కుండ చేసినాము, కుండను వాడుకుంటాం, భూమి మొత్తం వాడుకుంటాం. మనం కుండను వాడుకుంటావు, ఎన్ని రోజులు వాడుకుంటావు? 5 ఏళ్ళు 10 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత పగిలిపోయి దేంట్లో కలుస్తుంది? అది దేనికి కలుస్తుంది? దాని మాతృస్థానం అదే కదా. ఆ విధంగానే సూర్యునిలో ఒక అంశంతో కన్ను తయారైంది. ఆ కన్నును మనం వాడుకుంటున్నాం కొంతకాలం. అందుకని ఆదిత్య యస్వాహ అంటాం కదా మనం. ఎందుకంటే నేను జీవునైనా ఆయన దేవుడు అయిపోయిండు. మరి ఆ దేవుడికి నేను రుణపడి ఉన్నా అని ఒక భావన ఉంది కదా. ఆ భావనను తీర్చుకోవడానికి మరిగా పొద్దున్నే లేచి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ కేతవే రాహవే నమః. ఓ దేవతలారా, నీ వల్ల నేను బతుకుతున్నా, నేను దీనుని అయిపోయినా నన్ను కొంచెం రక్షించండి అని ఊరికే ప్రార్థనలు చేస్తుంటాం కదా మనము. మరి చెయ్యి, మరి నువ్వు దీనుడు హీనుడు అయినావు కదా, మరి చెయ్యి మరి. కానీ నువ్వు దీనుడు కావు, హీనుడు కావదనమాట. ఆ దేవతకు దేవతవు, నువ్వు దేవదేవుడివి. ఆ దేవతకు కూడా నువ్వే దేవత, ఈ దేవతకు కూడా నువ్వే దేవత. ఈ దేవతకు ఆ దేవతకు మనం దేవత, అసలు దేవతం కాబట్టి మనం దేవతలం, దేవదేవుడు మనం. ఈ విషయం తెలుసుకో అని చెప్తున్నాడు అనమాట. ఇమా దిశ సర్వేషాం భూతానామధు ఆసాం దిశాగం సర్వాణి భూతాని మధు యశ్చాయమాసు దిక్షు తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం శ్రౌత్ర ప్రాతిష్కృత్క తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. ఈ దిక్కులు ఉన్నాయి కదా, దిశ శ్రోత్రాదజాయత మనకు ఉంది కదా, దిక్కుల నుండి శ్రోత్రం నుండి దిక్కులు ఉత్పత్తి నేను చెప్తున్నా కదా దిశ. మరి ఆ విధంగా ఇప్పుడు ఈ దిక్కులు ఉన్నాయి కదా, ఈ దిక్కులు అనేది మన సమష్టి ప్రారంభం కొద్ది ఏర్పడిన మెటీరియల్. అది ఏర్పడి మనం ఆ దిక్కు అంటే ఒక రకమైన ఆకాశమే కదా అది దిక్కు. ఆ దిక్కుల నుండి శబ్దాలు వస్తాయి కదా, ఆ శబ్దాలను గ్రహించడానికి ఆ దిక్కులు శ్రోత్రేంద్రియమైంది. ఆ శ్రోత్రేంద్రియం కూడా ప్రాతిశ్రుత్క అన్నట్టు చూడండి అక్కడ. అంటే ప్రతిశ్రవణ వేలాయాం తిష్టతీతి ప్రాతిశ్రుత్క అంటే ఒక్క శబ్దాన్ని పొరపాటు పోకుండా చెవులో ఉండి డబా 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 అని తీస్తుంటాడు మనకు టకాటక. ఏ శబ్దం పోనీయాడు, ప్రతి శబ్దాన్ని కూడా ఉంటాడు. ప్రాతిశ్రుత్కుడు అని పేరు వచ్చిండు. ఏ శబ్దం పోనీయాడు అనమాట. పొద్దునే లేస్తే రాత్రి పండుకునే వరకు నీ ఇష్టం ఉంటే తీసుకో, నీ ఇష్టం లేకపోతే తీసుకో, అవసరం ఉన్నది దాచిపెట్టుకో, నీకు అవసరం ఉన్నది దాచిపెట్టుకో, అవసరం లేనిది వదిలిపెట్టుకో, అది నీ ఇష్టం. కానీ అది ఒకటోటి ఇస్తూనే ఉంటాడుగా. ఏమి ఆ శ్రోత్రాభిమాని, నేనే వింటున్నా, నేనే శ్రోత, స్వామి దగ్గర నేను పాట వింటున్నా, గురువు దగ్గర నేను పాట వింటున్నా అని మరి దానికి అభిమాని నువ్వే అయినావుగా. ఆ దేవత నుండి అరువు వచ్చింది ఇది.
ఆరు వచ్చింది. ఆరు వచ్చిందాన్ని నేను ఇంతే, నేను బుద్ధి, నేను ఇంతే, నా పేరు ఇది, నేను పాట వింటున్నా, నేను ఇంతే, ఈ దేవత వల్ల నేను వింటున్నా, ఈ దేవతకు నేను బాకి ఉన్నా, పోయి దేవయజ్ఞం చేయి, ఇక తప్పతే నీకు చేయి. కానీ వాస్తవికంగా ఏంటంటే దిక్కుల్లో ఒక అంతఃకరణం ఉంటుంది, దిక్కుల్లో ఒక అంతఃకరణం ఉంటుంది. అంతఃకరణానికి ఒక దేవుడు, దిశ, దిక్కులు. ఇప్పుడు న్యాయదర్శనంలో కూడా దిక్కు ఒక ద్రవ్యం, అది నవద్రవ్యాలలో పృథివ్యప్తేజో వాయు ఆకాశ కాల దిక్కు, ఆత్మ మన అంశ, దిక్కు, దిక్కు దేవత, దాంట్లో ఒక అంతఃకరణం ఉంటుంది, దానికి ఒక దేవత ఉంటుంది, లేకపోతే అది శబ్దం రాదు కదా. అది ఇప్పుడు మీరు లోపల అంతఃకరణం లేకపోతే మాట్లాడతారా? అది కూడా అంతే, దాంట్లో అంతఃకరణం ఉంటేనే పని చేస్తుంది, లేకపోతే పని చేయదు అది. కానీ దాంట్లో ఉండే చిదాభాసుడు, దీంట్లో చిదాభాసుడు అంటే ఆ శరీరం ఈ శరీరం వేరైనా ఏమి, ఆ శరీరం అంటే దిక్ శరీరం, ఈ శరీరం అంటే ప్రాతిష్కృత్కుడు, వేరువేరైనా దాంట్లో చిదాభాసుడు దీంట్లో చిదాభాసుడు వేరువేరైనా ఏమి, ఆ చిదాభాసుడికి ఈ చిదాభాసుడికి నువ్వేనయ్యా ఆత్మ అని చెప్తున్నాడు ఇక్కడ. అదే నువ్వు. ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదగుం సర్వం, ఇదగుం సర్వం, ఈ సర్వస్వాత్మానికి నువ్వే సర్వాత్మవు చెప్పిండా. ఆ తర్వాత అయం చంద్ర సర్వేషాం భూతానామదు అస్య చంద్రస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ చంద్రే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మగుం మానసస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అదాయత ముఖాదింద్రశ్చ వాయుశ్చ మనకు వస్తుంది కదా. ఆ విధంగానే ఇప్పుడు మన సమిష్టి ప్రాణుల కర్మతోటి చంద్రుడు నిర్మాణమైనాడు, చంద్రుడు నిర్మాణమైనాడు. ఏమి, ఆ చంద్రుడు నిర్మాణమయ్యి మనకు ఒక చిన్న ముక్క అరువిచ్చిండు, దాని పేరు మనస్సు, దాని పేరు మనస్సు అన్నమాట. ఇంకా మనం దాన్ని వాడుకుంటున్నాం, మనము వాడుకుంటున్నాం అన్నమాట. అయితే ఈ మనస్సు నాదంటున్నాగా, మనస్సు నా మనస్సు బాగుంది, నా మనస్సు బాగలేదని అంటున్నావు కదా. మరి ఈ మనో అభిమాని ఎవరు? నువ్వే కదా. ఇప్పుడు ఆయనేమో చంద్రుడికి ఒక అంతఃకరణం ఉన్నది. అంతకుముందు చంద్రుడు అని పేరు లేకుండే, ఆ తర్వాత నామకరణం అయింది, చంద్రుడు అని నామకరణం, చంద్రమా అని నామకరణం అయింది. మరి ఇక్కడ నాకు నామకరణం అయింది, నా పేరు పరిశుద్ధానంద అయినా నా మనస్సు బాగుంది, నా మనస్సు బాగలేదని దాన్ని అభిమానిస్తున్నావు కదా, కొడుకులను బిడ్డలను అభిమానించినట్టు అభిమానిస్తున్నావు కదా. నువ్వు అభిమాన దేవత, దానికంటే భిన్నం కాదు, రెండు ఒకటే అని చెప్తున్నాడు అన్నమాట. అంటే చంద్రునిలో అంతఃకరణంలో ప్రతిబింబించిన ఆత్మ నా లోపల మనో అభిమాని అంతఃకరణ వచ్చిన చైతన్యము వేరు కాదు, ఒకటే ఆత్మ. అదే నువ్వు, అదే నేను, ఒకటే. ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదగుం సర్వం. ఈ సమస్తం కూడా అది ఆత్మ కంటే, అంటే మనకంటే భిన్నంగా లేదు. మనమే అట్లయినాం అన్నమాట. ఏమి, అయమాదిత్య సర్వేషాం భూతానామదు అస్య ఆదిత్యస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్న ఇయం విద్యుత్ సర్వేషాం భూతానామదు అస్య విద్యుతః సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ విద్యుతి తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం తైజసః తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. ఇక్కడ మనకు విద్యుత్ అంటే మన మెరుపు అంట చూడు, మెరుపును విద్యుత్ అంటారు అన్నమాట. అయితే ఈ మెరుపుకు కూడా ఒక దేవత ఉంటుంది, మెరుపుకు కూడా ఒక దేవత ఉంటుంది అన్నమాట. ఏమి, ఆ దేవత పేరు విద్యుత్, ఆ దేవత పేరు విద్యుత్ అన్నమాట. మరి ఆ విద్యుత్ అనేది మన ప్రారంధాన్ని, అంటే మన ప్రారంధం కొద్దీ నిర్మాణం అయిందన్నమాట. దానికి ఒక అంతఃకరణం ఉంది, ఆ అంతఃకరణానికి ఒక పేరు పెట్టిండ్రు, దానికి విద్యుత్ అని పేరు పెట్టింది, కార్యకరణ సంఘాతం ఉంది దానికి అన్నమాట. ఆ విద్యుత్ తోటి మన శరీరంలో తేజస్సు ఉంది. తేజస్సు మీరు నాకు కనబడుతుంది కదా, అదే తేజస్సు. ఆ తేజస్సు కూడా కళ్ళల్లో రకంగా ఉంటుంది, ముక్కులో రకంగా ఉంటుంది, కళ్ళల్లో రకంగా ఉంటుంది, కాళ్ళల్లో రకంగా ఉంటుంది, చేతులలో రకంగా, మొత్తం శరీరం అంతా తేజస్సు ఉంది కదా. అబ్బో తేజస్సు బాగున్నది అంటారు కదా.
ఈ తేజస్సు విద్యుత్ యొక్క అంశం అన్నమాట. అక్కడ నుండి వచ్చింది ఇది. ఆహా నేను తేజోవంతుడని చెప్పుకుంటాగా. అయితే ఈ తేజవంతుడు అని చెప్పుకునే ఈ అంతఃకరణావచ్ఛిన్న చైతన్యము, అక్కడ విద్యుత్తులో ఉండే అంతఃకరణావచ్ఛిన్న చైతన్యము వేరువేరైనా రెండిటికి ఆధారపూర్వమైన ఆత్మ ఒకటే, ఆత్మవే నువ్వు. ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదగం సర్వం. ఇదంతా ఒకటే, ఇది చనిపోయేది కాదు. ఇది పోతాయి, ఇదంతా పోతాయి, మిగతా 4 పోతాయి. అధిదైవత పోతుంది, అధ్యాత్మం పోతుంది, అధిదైవత వచ్చిన చైతన్యం పోతుంది, అధ్యాత్మ వచ్చిన చైతన్యం పోతుంది. కానీ అధిష్టానమైన పరమాత్మ మనం ఎక్కడికి పోయేవాళ్ళం కాదు అనేది నువ్వు మననం చేసుకో అని చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఆ తర్వాత మనకు వచ్చేసి అయం స్తనయిత్రం సర్వేషాం భూతానా మధు అస్య స్తనయిత్నో సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ స్తనయిత్నౌ తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం ఆధ్యాత్మకం శాబ్ద సౌరవస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. అయము స్తనయిత్ను. మరి స్తనయిత్ను అంటే మేఘాలు కదా. స్తనయిత్ను అంటే ఏంది? మేఘాలు అన్నమాట. మరి ఈ మేఘాలు ఉన్నాయి కదా, ఈ మేఘాలకు ఒక ఆత్మ ఉంది కదా. మేఘనాథుడు అంటారు కదా. మేఘుడు అంటారు దాన్ని. అతను ఏమంటారు? మేఘుడు అంటారు. మేఘుడు అని పేరు ఉంది. మేఘుడు అంటే మేఘం ఉంటుంది, దానికి ఒక అంతఃకరణం ఉంటుంది, దానికి ఒక నామకరణం అయింది, దాని పేరు మేఘుడు. మనకెట్లయితే శరీరం ఉండి మనకైతే అంతఃకరణం ఉండి నా పేరు ఎట్లా పరిశుద్ధానందని పేరు పెట్టినరో ఆ విధంగా మేఘం అనేది ఒక శరీరము, దానికో అంతఃకరణం ఉంటుంది, దానికో నామకరణం చేసినారు. ఆయన పేరు ఏం పేరు? మేఘుడు. ఆ మేఘుడు నుండి మనం కొంచెం అరువు తీసుకున్నాం. అంటే ఈ శరీరంలో నిర్మాణమైంది, మన మెటీరియల్ కదా అది, మన ప్రారంభం అనుభవించడానికి. మరి దీంట్లో శాబ్ద సౌరవ అన్నాడు. శాబ్ద సౌవర, శాబ్ద సౌవర, సౌవర సువర, సౌవర. ఆ సౌవరమే స్వరమైంది. సౌవరమే స్వరమైంది. ఈ స్వరం అనేది మొత్తం 84 లక్షల జీవరాశులకు దేనికుండే స్వరం దానికి ప్రత్యేకంగా ఉంది. నీ స్వరం నా స్వరం కలవదా? సింహం స్వరం సింహందే, ఏనుగు స్వరం ఏనుగుదే, పిల్లి స్వరం పిల్లిదే, బల్లి స్వరం బల్లిదే. ఎన్ని స్వరాలైనాయి! ఈ స్వరాలన్నీ మేఘనాథుడి అంశం అన్నమాట. మేఘనాథుడి అంశం. ఇక నా స్వరం సంగీతం చెప్పినప్పుడు ఒక స్వరం ఉంటుంది, ఉపన్యాసం చెప్పినప్పుడు ఒక స్వరం ఉంటుంది, పద్యాలు చెప్పినప్పుడు ఒక స్వరం ఉంటుంది, ఆడోళ్ళకి ఒక రకంగా ఉంటుంది, మగవాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, సంతోషంగా ఉన్న ఒక రకం ఉంటుంది, కోపం ఉన్నప్పుడు ఏదో ఒక స్వరం అవుతుందా లేదా మనకు? ఆ స్వరాభిమాని ఎవరు? నేను. ఈ స్వరాభిమాని నేను. ఈ స్వరం అనేది ఎక్కడి నుండి వచ్చింది? మెటీరియల్ మేఘం నుండి వచ్చింది అన్నమాట. ఆ మేఘంలో ఒక అంతఃకరణం ఉంది, దానికి ఒక చైతన్యం ఉంది. ఈ శరీరంలో ఒక శరీరంలో స్వరం అనేది ఒక భాగం కదా, దానికి అంతఃకరణం ఉంది. అంతఃకరణం పేరు ఏం పెట్టే? పరిశుద్ధానందాన్ని పెట్టుకున్నాం కదా. కానీ వాస్తవికంగా దాంట్లో ఉండే చైతన్యము దీంట్లో ఉండే చైతన్యం వేరు కాదు, రెండు ఒకటే. అదే నువ్వు, అదే బ్రహ్మ, అది చచ్చిపోయేది కాదు అని నువ్వు ఈ విధంగా నేను చచ్చిపోయేవాడిని కాదని నువ్వు మననం చేసుకో, గుర్తుపెట్టుకో. నువ్వు జ్ఞానస్వరూపుడివి, పరమాత్మ అని గుర్తుపెట్టుకో. ఈ విధంగా నిధిధ్యాసన చెయ్యి, ఇది సత్యము అని చెప్తున్నాడు అన్నమాట. ఏమి అయం ఆకాశ సర్వేషాం భూతానా మధు అస్య ఆకాశస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ఆకాశే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం హృదయాకాశస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. బయట ఒక ఆకాశం ఉంది, ఆకాశం లేకుంటే ఏ పని జరగదు. ఈ శరీరంలో కూడా ఆకాశం ఉండాలా. ఈ ఆకాశం లేకుంటే మనం నీళ్లు తాగలేము, అన్నం తినలేవు, ముక్కులో గాలి ఆడదు, కన్ను కదలదు, చెయ్యి కదలదు, ఏది కదలాలన్న ఆకాశం ఉండదు కదా. ఈ ఆకాశం అనేది ఒక దేవత, దానికి ఒక అంతఃకరణ ఉన్నది, దానికి ఆకాశం అని పేరు పెట్టిండ్రు.
ఆ ఆకాశంతో ఈ శరీరం నిర్మాణమైంది. ఈ శరీరం నిర్మాణం అయితే హృదయాకాశం ఉంది, హృదయ పద్మంలో ఒక ఆకాశం ఉన్నదుడు. ఈ శరీరం నుండి ఆకాశం ఉన్నా హృదయంలో ఆకాశం కొంచెం విశేషం కదా, అందుకని దానికి విశేష స్థానం ఇచ్చి చెప్తున్నాను హృదయాకాశం. ఆ హృదయాకాశం ఉంటేనే కదా దాంట్లో అంతఃకరణం అంటే బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి వస్తే కదా మనం బుద్ధితో తాదాత్మ్యం పొంది నేను పరిశుద్ధానందని అంటున్నాను కదా. ఆ హృదయాకాశం ఉంది కదా, ఆ హృదయాకాశ అభిమాని ఎవరు? నేను. బయట నుండి వచ్చింది అది ఆకాశం నుండి ఈ శరీరం నిర్మాణం, హృదయాకాశం నిర్మాణం అయిందనమాట. అయితే అదొక ఆకాశము, అదొక అంతఃకరణము, దాంట్లో ఒక అంతఃకరణావచ్ఛిన్న చైతన్యం ఉంది కదా. ఆ విధంగానే ఈ శరీరం ఉంది. మరి ఈ శరీరంలో ఆకాశం ఉంది, అన్నిటికీ కలిపి ఒక పేరు ఉంది కదా, అంతఃకరణావచ్ఛిన్న చైతన్యం ఉంది కదా, పరిశుద్ధానంద పెట్టిన కదా. ఈ దాంట్లో ప్రతిబింబించిన ఆత్మ, దీంట్లో ప్రతిబింబించిన ఆత్మ వేరు వేరు కాదు, బింబాత్మ ఒకటే. అర్థమైందా? అదే నువ్వు, అదే అమృతము, అదే బ్రహ్మ, అదే సత్యం అని చెప్తున్నాడు అనమాట. భిన్న భిన్నంగా చూడొద్దు, ఒకటే చూడాలని చెప్తున్నాడు అనమాట. తర్వాత అయం ధర్మ సర్వేషాం భూతానాం మధు అస్య ధర్మస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ధర్మే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం ధార్మస్తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహాయో యమాత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ధర్మం అనేది ఒకటి ఉంది, ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ ధర్మానికి ఒక దేవత ఉన్నాడు, ధర్మానికి ఒక దేవత ఉన్నాడు అనమాట. ఆ దేవత పేరు యమధర్మరాజు. యమధర్మరాజు. ఆ యమధర్మరాజుకు కాళ్ళు చేతులు తలకాయ ఏముండవేయో, ఎట్లయితే భూమికి కాళ్ళు చేతులు ఎట్లా లేవో, వరుణుడికి కాళ్ళు చేతులు ఎట్లా లేవో, అగ్నికి కాళ్ళు చేతులు ఎట్లా లేవో, ఈ ధర్మదేవతకు కూడా కాళ్ళు చేతులు ఉన్నాడు. ఆయన నరకంలో ఈ కర్ర పట్టుకొని నిలబడ్డాడు. ఇక్కడ ఈ ధర్మరాజు కాదు, యమధర్మరాజు. అది పురాణం యమధర్మరాజు ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు దాని గురించి. అసలు ఏంటంటే ధర్మం అనేది ఒక దేవత ఉంది, అవ్యక్తంగా. ఆకాశం ఎట్లా అవ్యక్తంగా ఉందో ధర్మం అనే ఒక దేవత అవ్యక్తంగా ఉందన్నమాట. అవ్యక్తంగా ఆకాశం కంటికి కనబడకపోయినా ఎట్లున్నదో ధర్మదేవత అనేది కంటికి కనబడకపోయినా ఉన్నది. ఆ ధర్మదేవతకు ఒక అంతఃకరణం ఉంటుంది. ఆ అంతఃకరణం పేరు ధర్మం. అంతఃకరణం పేరు ధర్ముడు, అతని పేరు ధర్ముడు. అర్థమైంది కదా. ఆ ధర్మం అనేది ఒకటి ఉందన్నమాట. ఆ ధర్మము నుండి ఈ ధర్మానికి ఒక అరువు తెచ్చుకున్నాం. దీంట్లో మానవ ధర్మం అని ఒకటి ఉంది. మరి మానవ ధర్మంలో పత్ని ధర్మం ఒకటి ఉంది, పతి ధర్మం ఒకటి ఉంది, కొడుకు ధర్మం ఒకటి ఉంది, మరి బ్రహ్మచారి ధర్మం ఒకటి ఉంది, గృహస్థ ధర్మం ఒకటి ఉంది, వానప్రస్థ ధర్మం ఒకటి ఉంది, సన్యాస ధర్మం ఒకటి ఉంది. ఆ విధంగానే ఇక సింహం ధర్మం, సింహానికి ఉంటుంది, ఏనుగు ధర్మమే, 65 లక్షల రకాల ధర్మాలు ఏర్పడినాయి. ఆ తర్వాత మళ్ళీ దేవలోక ధర్మాలు వేరే ఉన్నాయి, నరకలోక ధర్మాలు వేరే ఉన్నాయి. ఇక ఈ ధర్మాలు అనేది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఉన్నప్పుడు ఈ ధర్మాను కోట్ల ధర్మాల కింద ఇది మారిందనమాట. ఇప్పుడు ఇన్ని లక్షల శరీరాలుగా భూమి మారినప్పుడు ధర్మం కూడా అట్లే మారుతుంది అన్నమాట. దాంట్లో ఉండే ధర్మం ఉంది కదా, ధర్మదేవత, అది ఇక్కడ దీనికి వచ్చింది కదా. నేను ధర్మాత్ముని అంటాడు కదా, లేకపోతే నేను అధర్మాత్ముని అంటారు కదా. ఆ ధర్మాన్ని ఆధారం చేసుకొని కదా ధర్మం అని వచ్చేసింది.